అసలు మా అనుమానం ఏంటంటే, ప్రవీణ్ పగడాల్ అనే వ్యక్తి ఒక మంచి వక్త. మంచి వ్యక్తి కాదు, అన్ని గ్రంథాల మీద పట్టున్న వ్యక్తి, మంచి జ్ఞానం ఉన్న వ్యక్తి, సత్యాన్ని నిర్భయంగా చెప్పగలిగిన వ్యక్తి, ఉన్నదున్నట్లుగా మాట్లాడగలిగిన వ్యక్తి, ఎవరికి భయపడని వ్యక్తి. సో, దేవుడిని తెలుసుకొని ప్రభు కోసం చాలా లోతైన జ్ఞానం తెలుసుకొని, నిజమైన దేవుడు అని ప్రకటించగలిగిన వ్యక్తి. కాబట్టి ఇతను మాట్లాడితే ఆయన ఎక్కడైనా కావచ్చు, రక్షణ టీవీలో కావచ్చు, యూట్యూబ్ ఛానల్లో కావచ్చు, బహిరంగ సభలలో కావచ్చు, ఎక్కడ మాట్లాడినా ఒక మంచి అర్థవంతమైన మెసేజ్ ఇస్తాడు. ఇతని వల్ల ప్రమాదం అని గ్రహించారేమో, కానీ ఇంత భయంకరంగా మరి చంపుతారు అని, లేదంటే ఆ వ్యక్తిని భూమి మీద లేకుండా చేస్తారని అనుకోలేదు. నిజంగా ఆ మాట ప్రవీణన్న లేడు అన్న మాట తెలుసుకుంటేనే బాధగా ఉంది. చాలా మంచి వ్యక్తిత్వం, చాలా మంచి వ్యక్తి. మనుషుల్ని చంపడానికి కూడా వెనకాడట్లేదు అంటే మనం ఈ సమాజంలో ఉంటున్నాం. జస్ట్ ఈ వీడియో పెట్టే ముందే నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను. ఆ వీడియోకి ఒకతను జై శ్రీరామ్ అని అతను నవ్వుతూ సింబల్ పెట్టాడండి. అంటే ఒక వ్యక్తి చనిపోతే మనము సంతోషం ఎలా ఉంటుంది, అది ఏ మతంలో అయినా కావచ్చు, అది ఏ కులస్తుడైనా కావచ్చు, ఏ ప్రాంతవాసి అయినా కావచ్చు. ఒక వ్యక్తి చనిపోతే ఆ మాటలు అనడానికి కూడా నోరు ఎలా వస్తుంది అంటే చూడండి, దేనికైనా అంటే వాళ్ళకి నచ్చింది, వాళ్ళు నచ్చినట్లుగా చెప్తేనే బాగుంటుంది. లేదంటే ఎలాంటి వ్యక్తులైనా చంపడానికి కూడా వెనకాడరు అనమాట. అదే వ్యక్తి ఇంకొక మెసేజ్ పెట్టాడు చూడండి, 3 మేకులు పీక్కోలేని వాడు నన్ను ఏం పీకుతాడు బ్రో అని ఈ మెసేజ్ కూడా చేశాడు. వీకే ఇన్ఫోర్ మీడియా వాడు చేసిన తప్పుడు బోధలు శివశక్తి యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి బ్రో, వెళ్ళి చూడు, అప్పుడు తెలుస్తుంది నేను ఎందుకు ఇలా అన్నాను అని. చూడండి, శివశక్తి ఛానల్ వాళ్ళు, శివశక్తి కరుణాకర్ మాటలు కూడా యువత మీద ఎంతో ప్రభావం చూపిస్తున్నారు. చూడండి, మణికంఠ అనే వ్యక్తి లేదంటే 2 లీటర్ల ప్రేర్ ఆయిల్ గ్లూకోజ్ ఎక్కించండి బ్రతికేస్తాడు. చూడు, చచ్చిపోయిన వాళ్ళ మీద ఎంత జోకులు వేస్తున్నారు. అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన యథార్థంగా యథేచ్ఛగా నోటికి వచ్చిందల్లా, అంటే ఎక్కడిది వీళ్ళకి ధైర్యం ఎంత అంటే, ఒక వ్యక్తి చనిపోయాడు ఏమైపోతుందో తెలిసి కూడా ఇంత ధైర్యంగా మాట్లాడతాడు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది, ఏ విధంగా వీళ్ళకి బుద్ధి చెప్పాలి, దయచేసి కామెంట్ చేయండి.